So shall we start our discussion? So భగవద్గీత చర్చ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. సో నిన్నటి రోజున మనం శ్రీల ప్రభుపాద ఇచ్చినటువంటి ప్రిఫేస్ చూసాం. సో ఈరోజు ఇంట్రడక్షన్ స్టార్ట్ చేద్దాం. సో ఆస్పిషియస్ యాక్టివిటీ ఏది స్టార్ట్ చేయడానికైనా సరే ముందుగా మనం మంగళాచరణ చేయడం అనేది, అంటే ఇన్వోకింగ్ ఆస్పిషియస్నెస్, మనం చేసేటువంటి కార్యక్రమంలో శుభం జరగాలి అనే ఉద్దేశంతో మనం భగవంతుడిని ప్రార్థించడం అనేది వైదిక సంస్కృతి. ఓకే, సో అందులో భాగంగా మనం ఇక్కడ మంగళాచరణ చూద్దాం. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం తేన తస్మై శ్రీ గురవే నమః. ఓం అజ్ఞాన తిమిరాంధస్య, ఇక్కడ చూడండి కింద ఇచ్చారు. I was born in the darkest ignorance, and my spiritual master opened my eyes with the torch of knowledge. I offer my respectful obeisances unto him. చూడండి మీరు ఈ శ్లోక వర్డ్ టు వర్డ్ మనం డివైడ్ చేసి చూస్తే ఈజీ టు అండర్స్టాండ్. ఓం అనేది ఇట్ సిగ్నిఫైస్ లార్డ్ కృష్ణ. ఓం అంటే అది భగవంతుణ్ణి సూచిస్తుంది అన్నమాట. ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు ప్రణవః సర్వవేదేషు. Krishna says, Om is the sound representation of Krishna. శబ్ద ప్రతినిధి అని భగవంతుడు. అజ్ఞాన అంటే అందరికీ తెలిసింది ఇగ్నరెన్స్. తిమిర అంటే చీకటి అని అర్థం. అంధస్య అంటే బ్లైండ్నెస్, అంధత్వం. జ్ఞాన అంటే నాలెడ్జ్ అర్థమవుతుంది. అంజన అంటే ప్రాక్టికల్ గా చెప్పాలంటే కాటుక అని చెప్తాం కదా. అంజనం పూసుకోవడం అంటే కళ్ళకి ఒక కాటుక లాంటిది అప్లై చేయడం అనమాట, లేపనం లాంటి. శలాఖయ ఏమిటట? శలాఖయ అంటే ఆ అంజనం ఏమిటి అదంటే, సో వెలుతురు అనేటువంటిది, టార్చ్ అని చెప్పాలి. చక్షుర్ అంటే కళ్ళు. ఉన్మీళితం అంటే విచ్చుకోవడం అనమాట. నేత్రోన్మీళనం అని చెప్పంటారు. నేత్రోన్మీళనం అంటే ఉన్మీళనం అంటే తెరుచుకోవడం. చక్షుర్ ఉన్మీళితం ఏనా, ఎవరి వల్ల ఇదంతా సాధ్యమైంది? తస్మై అంటే ఆ యొక్క శ్రీ గురవే నమః, అంటే ఆ గురువు వల్ల ఇదంతా కూడా సాధ్యమైంది. సో అదే దీనికి అర్థం. నేను అజ్ఞానం అనేటువంటి చీకటిలో జన్మించాను, కానీ నా ఆధ్యాత్మిక గురువు నా కళ్ళను జ్ఞానం అనేటువంటి దీపంతో తెరిచారు. కాబట్టి ఆయనకి నేను గౌరవపూర్వక ప్రణామాలు చేస్తున్నాను. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం మీద పూతలే స్వయం రూప తదా మహ్యం దదాతి స్వపదాంతికం. శ్రీ చైతన్య మనోభీష్టం అంటే మనకు తెలిసిందే. అంటే ఒక వ్యక్తి ఏం కోరుకుంటున్నాడో దాన్ని మనోభీష్టం అంటారు. ఇష్టం అంటే నాకు ఇష్టమైనటువంటిది అని చెప్తాం కదా. నా మనసుకి ఇష్టమైనటువంటిది, ఎవరి మనసుకి ఇష్టమైనది? శ్రీ చైతన్య మహాప్రభు మనసుకు ఇష్టమైనటువంటి. స్థాపితం ఏన పూతలే అంటే చైతన్య మహాప్రభుకి ఇష్టమైనటువంటి దానిని ఈ భూమిపై స్థాపన చేసినట్టు. ఎవరు స్థాపన చేశారట? స్వయం రూప కదా ముఖ్యం దదాతి స్వపదాంతికం. ఎవరంటే రూప గోస్వామి. నిన్న మనం చెప్పుకున్నాం చైతన్య మహాప్రభు యొక్క ప్రిన్సిపల్ అసోసియేట్స్ 6 గోస్వామిస్ ఉన్నారు. 6 బృందావనంలో గోస్వాములు ఉన్నారు. సో అందులో రూప గోస్వామి ఆయన చైతన్య మహాప్రభు యొక్క మనోభీష్టాన్ని తెలుసుకొని దానిని భూమిపై స్థాపన చేశారు. కాబట్టి ఆయనకు ప్రణామాలు తెలియజేస్తున్నారు. చూడండి, వెన్ విల్ శ్రీ రూప గోస్వామి ప్రభుపాద కదా అన్నారు. కదా అంటే ఇప్పుడు శ్రీ రూప గోస్వామి ప్రభుపాద ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో చైతన్య మహాప్రభు యొక్క మనోభీష్టాన్ని స్థాపన చేశారో దదాతి ఇస్తారు నాకు. ఎప్పుడు ఇస్తారు నాకు? స్వపదాంతికం, ఆయన యొక్క పాదముల చెంత ఆశ్రయాన్ని నాకు ఇప్పిస్తారు అనుకోండి. నెక్స్ట్ వందేహం శ్రీ గురో శ్రీయుత పదకమలం శ్రీ గురు వైష్ణవాంశ్చ శ్రీ రూపం సాగ్రజాతం సహగణ రఘునాథాంతం తం సజీవం సాద్వైతం సావర్భుతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాంతాంశ్చ. దిస్ ఈస్ కాల్డ్ as disciplic succession, పరంపర. అంటే వన్ షుడ్ నాట్ డైరెక్ట్లీ అప్రోచ్ కృష్ణ. భగవంతుడిని మనం నేరుగా అప్రోచ్ చేయకూడదన్న. దట్స్ నాట్ ద సిస్టమ్.
మరి ఎలా చేయాలి అంటే దెర్ ఆర్ సో మెనీ మీడియేటర్స్ బిట్వీన్ అస్ అండ్ సుప్రీం పర్సనాలిటీ. మనకి కృష్ణుడికి మధ్య అనేక మంది మధ్యలో మధ్యవర్తులు ఉన్నారు, మీడియేటర్స్ ఉన్నారు. సో ఎట్లాంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నరేంద్ర మోడీని కలవాలి అనుకుంటే ఇట్స్ నాట్ పాసిబుల్, డైరెక్ట్లీ మనం కలవలేము. దర్ షుడ్ బి సమ్ మీడియేటర్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు చూడండి. అందుకే వందేహం, వందేహం అంటే అహం అంటే నేను, వందే అంటే నమస్కారం చేస్తున్నాను ఎవరికి? శ్రీ గురోహో. చూడండి, శ్రీ గురోహో శ్రీయుత పదకమలం. అంటే ఇక్కడ గురోహో అనేది ప్లూరల్ గా చెప్పారు. ప్లూరల్ అంటే వన్ మే హ్యావ్ మెనీ స్పిరిచువల్ మాస్టర్స్. అంటే ఒక వ్యక్తికి అనేక మంది ఆధ్యాత్మిక గురువులు ఉండొచ్చు. అంటే ఆధ్యాత్మిక గురువులు అంటే ఇక్కడ స్పిరిచువల్ గా మనం ముందుకు వెళ్ళడానికి మన లైఫ్ లో అనేక మంది మనకి సహాయం చేసి ఉండొచ్చు. సో వాళ్ళందరికీ కూడా మనం ప్రణామం చేయాలి. దేహం శ్రీ గురో శ్రీయుత పదకమలం. ఏముంటారు చూడండి, పదకమలం అంటే ద లోటస్ ఫీట్ ఆఫ్ మై స్పిరిచువల్ మాస్టర్ అండ్ టు ద ఫీట్ ఆఫ్ ఆల్ వైష్ణవాస్. శ్రీ గురూన్ వైష్ణవాస్, వైష్ణవులందరికీ కూడా. ఇంకెవరికి తర్వాత మొట్టమొదట ఏం చెప్తున్నారు? మన శిక్షా గురువులు లేదా మనకి దీక్షను ఇచ్చినటువంటి గురువులు, వైష్ణవులు ఎవరైతే, ఎవరి అసోసియేషన్ లో మనం, ఎవరి సాంగత్యంలో అయితే మనం ఈ తత్వవంతం నేర్చుకుంటున్నామో వాళ్ళందరికీ మొట్టమొదట ప్రణామాలు చెప్పిన తర్వాత శ్రీ రూప గోస్వామి, ఎవరినైతే మనం దీనికి ముందు శ్లోకంలో ప్రార్థించాము వారికి చెప్తున్నారు. శ్రీ రూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం. సజీవం అనే వరకు వీళ్ళందరూ కూడా 6 గోస్వాముల గురించి చెప్తున్నారంట. అంటూ ద లోటస్ ఫీట్ ఆఫ్ శ్రీ రూప గోస్వామి అలాంగ్ విత్ హిస్ ఎల్డర్ బ్రదర్ సనాతన గోస్వామి. సా అగ్రజాతం, అగ్రజ అంటే అన్నయ్య. రూప గోస్వామి యొక్క అన్నయ్య ఎవరంటే సనాతన గోస్వామి. అలాగే సహా ఆయనతో పాటుగా రఘునాథాన్వితం, 2 రఘునాథులు ఉన్నారు. రఘునాథ దాస గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి. తర్వాత రఘునాథాన్వితం వారితో పాటుగా ఎవరికి? గోపాల భట్ట గోస్వామికి. అలాగే తమ సజీవం జీవ గోస్వామి. తర్వాత ఎవరికి? ఆఫర్ మై రెస్పెక్టబుల్ ఒబేసెన్స్ టు లార్డ్ కృష్ణ చైతన్య. ఎవరు? సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవ్. ఎవరెవరితో పాటు మనం జపం చేసే వాళ్ళందరం కూడా ప్రతిరోజు మనం పంచతత్వ మంత్రం చెప్తాం కదా. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. సో వాళ్ళందరినీ ఇక్కడ యాడ్ చేశారు. చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, అద్వైతాచార్య, గదాధర, శ్రీవాస, అలాగే వారి ఇతర అర్చరు. తర్వాత ఎవరికి? శ్రీ రాధాకృష్ణ బాధా అని చెప్పుకున్నారు. తర్వాత శ్రీమతి రాధారాణి, తర్వాత శ్రీకృష్ణ, వారితో పాటుగా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. అష్టసఖులు ఎవరైతే ఉన్నారో కృష్ణుని యొక్క అష్టసఖులు, ప్రిన్సిపల్ 8 ప్రిన్సిపల్ గోపీస్, ముఖ్యమైనటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ప్రణామాలు తెలియజేస్తున్నాం. అంటే దిస్ ఈస్ ద వే హౌ టు ప్రే టు గాడ్. అంటే షుడ్ నాట్ డైరెక్ట్లీ జంప్ దేర్, బట్ దెర్ ఇస్ ఎ ప్రాసెస్. తర్వాత హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. ఇక్కడ హే హే అంటే ఓ మై డియర్ కృష్ణ, ఎలాంటి కృష్ణ? కరుణా సింధో. సింధు అంటే సముద్రం, ఓషన్, ఓషన్ ఆఫ్ మెర్సీ అన్నది, ఓషన్ ఆఫ్ మెర్సీ. దీనబంధో అంటే డిస్ట్రెస్. దీనులు అంటే ఎవరు? దుఃఖంలో ఉన్నటువంటి వారు, వాళ్ళందరికీ కూడా ఆయనే బంధువు. జగత్పతే, ఈ జగత్తుకు పతి అంటే ఆయనే పోషించేటువంటి. గోపేశ అంటే గోపికల యొక్క యజమాని. గోపికాకాంత అంటే అతడు గోపికల యొక్క ప్రియుడు. రాధాకాంత అంటే రాధారాణి యొక్క ప్రియుడు. అతనికి కూడా నా యొక్క గౌరవపూర్వక ప్రణామాలు చెప్పు. నెక్స్ట్, తప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి కల్పరియే. తప్త అంటే కరగబెట్టినటువంటి. కాంచనం అంటే బంగారం. గౌర అంటే కూడా గౌరాంగి అంటే గోల్డెన్ కాంప్లెక్షన్. అంటే శ్రీమతి రాధారాణి యొక్క బాడీలీ కాంప్లెక్షన్ ఎలా ఉందట అంటే మాల్టన్ గోల్డెన్ కాంప్లెక్షన్. ఎవరు? రాధే వృందావనేశ్వరి అంటే షీ ఈస్ ద క్వీన్ ఆఫ్ వృందావన్. వృషభాను సుతే దేవి, షీ ఈస్ ద డాటర్ ఆఫ్ కింగ్ వృషభాను. ప్రణమామి హరిప్రియే, యు ఆర్ వెరీ డియర్ టు లార్డ్ కృష్ణ.
హరికి ప్రియమైనటువంటి దానవు, కాబట్టి నీకు ప్రణామాలు. దెన్ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. వాంఛ అంటే ఏమిటి? కోరిన కోరికలన్నింటినీ తీర్చే కల్పవృక్షము వంటి వారుగా ఎవరు? వైష్ణవులు, డివోటీస్. వాంఛ కల్పతరువు, తరువు అంటే చెట్టు. కృపా సింధుభ్యైవ చ అంటే వాళ్ళు దే ఆర్ ఓషన్ ఆఫ్ మెర్సీ. ఇంకేమంటున్నారు? పతితానాం పావనేభ్యో అంటే వాళ్ళు పతితులు అంటే ఎవరు? ఫారెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పవిత్రం చేసేటువంటి వైష్ణవేభ్యో నమో నమః. అదే కలిసి they can fulfill the desires of everyone just like desire trees. Next, Sri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhara Srivasadi Gaura Bhakta Vrinda. So Panchatattva Mantra. So అందులో Sri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhara Srivasa and all others in the line of devotion Bhakta Vrinda. Not only these five, but who are following the line of Shri Chaitanya Mahaprabhu. వాళ్ళందరికీ కూడా ప్రణామాలు తెలియజేస్తున్నారు. Then the Hare Krishna mantra. Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Hare Hare. Okay. So, ఇప్పుడెప్పుడైతే మీరు భగవద్గీతను స్టడీ చేయడం స్టార్ట్ చేస్తారు, ప్రతిరోజు కూడా మీరు ఏ పాటలో చదువుతున్నప్పటికీ ఇక్కడ ఇవ్వబడిన ఈ మంగళాచరణ అంతా కూడా చేయడం అనేది మర్యాద. ఓకే, సో ప్రతిరోజు కూడా whenever we start the session we recite this slokas, right? Okay, then we will start with the first paragraph. Someone can read. Yes. Bhagavad Gita is also known as Gita Upanishad. It is the essence of Vedic knowledge and one of the most important Upanishads in the Vedic literature. Of course, there are many commentaries in English on the Bhagavad Gita, and one may question the necessity for another one. This present edition can be explained in the following way. Recently, an American lady asked me to recommend an English translation of Bhagavad Gita. Of course, in America, there are so many editions of Bhagavad Gita available in English. But as far as I have seen, not only in America, but also in India, none of them can strictly said to be authoritative, because in almost every one of them, the commentator has expressed his own opinions without touching the spirit of Bhagavad Gita as it is. Yeah. So, ఈ విషయం గురించి నిన్న కూడా మనం చర్చించాం ప్రిఫేస్ లో కదా. శ్రీల ప్రభుపాద ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నిన్న మనం చెప్పుకున్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఈ భగవద్గీతను వాళ్ళ యొక్క వ్యూ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజెంట్ చేయడానికి ఒక టూల్ గా వాడుకున్నారు తప్ప దే డోంట్ హ్యావ్ ద ప్రాపర్ మూడ్. అంటే ఏ భావంతో అర్జునుడు కృష్ణుడి నుండి భగవద్గీత జ్ఞానాన్ని స్వీకరించాడో, ఏ ప్రయోజనం కోసం అయితే కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను చెప్పాడో, ఆ భావాన్ని కానీ ఆ ప్రయోజనాన్ని కానీ కలిగి ఉండకుండా ఎంతో మంది భగవద్గీత మీద కమెంటరీస్ రాయడం జరిగింది. సో దేర్ ఆర్ సో మెనీ ఎడిషన్స్. సో అందుకే ఇక్కడ చెప్తున్నారు వై వన్ మోర్ భగవద్గీత. ఆల్రెడీ ఎన్నో వెర్షన్స్ ఉన్నాయి కదా. కానీ ద ప్రాబ్లం ఏంటంటే నన్ ఆఫ్ దెమ్ కెన్ బి స్ట్రిక్ట్లీ సెడ్ టు బి అథారిటేటివ్. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా కమెంటేటర్స్ ఎక్స్ప్రెస్ దేర్ ఓన్ ఒపీనియన్స్ వితౌట్ టచింగ్ ద స్పిరిట్ ఆఫ్ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ చెప్తున్నారు భగవద్గీత ఈజ్ నోన్ యాజ్ గీతోపనిషత్. What is an Upanishad, first of all? This we have to understand. There are so many technical terms. నిన్న మనం వేదాంత సూత్రాస్ అంటే ఏంటో అర్థం చేసుకున్నాం. ఎవరైనా చెప్పగలరా ఏమిటి వేదాంత సూత్రాస్ అంటే? వాటిని బ్రహ్మ సూత్రాస్ అని కూడా అంటారు. వేదిక్ ఎఫారిజమ్స్. What are they? What are Vedic Vedanta Sutras? Any idea? ఎందుకంటే దీని గురించి మనం ఎప్పుడు డిస్కస్ చేసామంటే డెడికేషన్ అనే పాటలో శ్రీల ప్రభుపాద ఈ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ ఏదైతే దీన్ని బలదేవ విద్యాభూషణ అనే ఆచార్యునికి ఆయన డెడికేట్ చేశారు. ఎందుకంటే బికాస్ హీ గేవ్ us గోవింద భాష్య. ఆ సందర్భంలో నేను మీకు చెప్పాను
ఏమిటంటే unless you have a commentary on Vedanta Sutra, you are not considered as a bona fide parampara. Okay? So ఈ బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయం ఏదైతుందో how it became bona fide అంటే పరదేవ విద్యాభూషణ ఆన్ ద ఆర్డర్ ఆఫ్ ది స్పిరిచువల్ మాస్టర్ ఆయన ఏం చేశారు, ఈ గోవింద భాష్య అనేటువంటి కమెంటరీని రాయడం జరిగింది. సో వేదాంత సూత్రాస్ అంటే ఏంటంటే ఫార్ములాస్, వేదాసులో ఉన్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో వాటిని సింపుల్ ఫార్ములాస్ రూపంలో ఇవ్వడం, వేదిక్ ఎఫారిజమ్స్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ అన్ ఉపనిషత్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా చెప్పగలరా ఉపనిషత్ అంటే ఏమిటో? Summary or conversation of on a specific Vedas or literature done by some disciples. సో ఉపనిషత్ అంటే యాక్చువల్ గా ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్పుకోవాలంటే దెర్ ఆర్ ఆల్వేస్ టూ మీనింగ్స్ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట. వన్ ఈజ్ మండేన్ అండ్ వన్ ఈజ్ సూపర్ అంటే ఐ మీన్ స్పిరిచువల్. కరెక్ట్ గా చెప్పాలంటే ఉపనిషత్ అంటే సిట్టింగ్ క్లోజ్ చెప్పారు, బట్ దట్స్ నాట్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ హియర్. ఉపనిషత్ అంటే అఫ్ కోర్స్ దట్ ఈస్ సిట్టింగ్ క్లోజ్, అంటే టూ పీపుల్ డిస్కసింగ్ అబౌట్ వాట్ ఎవర్ ఈస్ గివెన్ ఇన్ వేదిక్ లిటరేచర్స్. అంటే వేదిక్ ఫిలాసఫీ గురించి జరుగుతున్నటువంటి డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జనరల్లీ బిట్వీన్ టూ పీపుల్. అందులో ఒకళ్ళు దే విల్ టేక్ ద రోల్ ఆఫ్ గురు అండ్ వన్ విల్ టేక్ ద రోల్ ఆఫ్ ఏ డిసైపుల్. సో ఆ విధంగా దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఉపనిషత్. ఉపనిషత్ అంటే డిస్కషన్, అంటే డిస్కషన్ ఆన్ ద సమ్మరీ ఆఫ్ వేదాస్. దట్ ఈస్ ద పాయింట్. వేదాంత అంటే వాట్ ఈస్ ద అల్టిమేట్ సమ్మరీ, ఆ సమ్మరీని డిస్కస్ చేయడం. ఆ డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపనిషత్ రూపంలో రికార్డ్ చేస్తారు. సో భగవద్గీతని గీతోపనిషత్ అని చెప్పడం జరిగింది. దిస్ ఇస్ ఆల్సో ఎన్ ఉపనిషత్. వై? బికాస్ ఇట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ వేదిక్ నాలెడ్జ్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఉపనిషత్స్ ఇన్ వేదిక్ లిటరేచర్. ఎందుకంటే భగవద్గీతలో వాట్ భగవద్గీత కంటైన్స్, ఇట్ కంటైన్స్ ద ఎసెన్స్ ఆఫ్ వేదిక్ నాలెడ్జ్. There are so many Upanishads, 108 important Upanishads ఉన్నాయి. So many Upanishads are there, but అందులో 108 చాలా ఇంపార్టెంట్ గా చెప్పబడతాయి. ఓకే, సో యా, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డిస్కస్డ్ హియర్. సో someone asked Prabhupada ఏంటంటే టు రికమెండ్ వన్ ఎడిషన్ ఆఫ్ భగవద్గీత. అంటే ఇక్కడ ప్రభుపాద చెప్పేది ఎప్పుడైతే ఆయన కొత్తగా అమెరికాకు వెళ్ళడం జరిగింది 1965 లో. ఓకే, అప్పటికి ప్రభుపాద యొక్క ఈ యాజ్ ఇట్ ఈస్ ఏదైతే ఉందో అది ఇంకా పబ్లిష్ అవ్వలేదు. సో అప్పుడు అందుకే ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు ఏమిటంటే, ఏం చెప్తున్నారు చూడండి ఇక్కడ. వన్ లేడీ ఆస్క్డ్ అని చెప్పి అన్నారు కదా. కెన్ రీడ్ దట్ once again. Yes, Prabhu. Recently, an American lady asked me to recommend an English translation of Bhagavad Gita. Of course, in America, there are so many editions of Bhagavad Gita available in English. But as far as I have seen, not only in America, but also in India, none of them can strictly be said to be authoritative, because in almost every one of them, the commentator has expressed his own opinions without touching the spirit of Bhagavad Gita as it is. So especially, ఎందుకంటే Prabhupada is addressing English speaking public. So that's why a need is felt for a bona fide and authoritative edition of Bhagavad Gita. So that's why Prabhupada came up with this Bhagavad Gita as it is. Yeah. Next paragraph. So someone wants to read? Okay then, Mohit, you can. Yes, Prabhu. The spirit of Bhagavad Gita is mentioned in Bhagavad Gita itself. It is just like this. If we want to take a particular medicine, then we have to follow the directions written on the label. We cannot take the medicine according to our own whim or the direction of a friend. It must be taken according to the directions on the label or the directions given by a physician. Similarly, Bhagavad Gita should be taken or accepted as it is, directed by the speaker himself. The speaker of Bhagavad Gita is Lord Sri Krishna. He is mentioned on every page of Bhagavad Gita as the supreme personality of Godhead, Bhagavan.
Of course, the word Bhagavan sometimes refers to any powerful person or any powerful demigod. And certainly here Bhagavan designates Lord Sri Krishna as a great personality. But at the same time, we should know that Lord Sri Krishna is the supreme personality of Godhead, as is confirmed by all great acharyas like Shankaracharya, Ramanujacharya, Madhvacharya, Nimbaraka Swami, Sri Chaitanya Mahaprabhu, and many other authorities of Vedic knowledge in India. The Lord himself also establishes himself as a supreme personality of Godhead in the Bhagavad Gita, and he is accepted as such in the Brahma Samhita and all the Puranas, especially the Srimad Bhagavatam, known as the Bhagavata Purana, Krishnastu Bhagavan Swayam. Therefore, we should take the Bhagavad Gita as it is, directed by the personality of Godhead himself. Okay, you can stop here and we will discuss first. So ఇక్కడ చూడండి, you can paragraph లో లాస్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. ఏం చెప్పారు చూడండి. We should take Bhagavad Gita as it is, directed by the personality of God himself. So this is the spirit of Bhagavad Gita. So one question is discussed here. What is the spirit of Bhagavad Gita? It should be, you have to take Bhagavad Gita as it is, directed by the personality of God himself. ఇక్కడ స్పిరిట్ అంటే స్ఫూర్తి, అంటే ఏ స్ఫూర్తితో మనం ఎలా తీసుకోవాలి మనం భగవద్గీతను అంటే యాజ్ ఇట్ ఈస్ రికమెండెడ్ బై ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. సో అందుకే నథింగ్ టు స్పెక్యులేట్, ఏదో ఊహాగానం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ ఇన్ భగవద్గీత. అంటే వాట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ భగవద్గీత, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ భగవద్గీత, who is eligible to learn Bhagavad Gita, what is the conclusion of Bhagavad Gita, okay, what is the ultimate result that is attained by understanding Bhagavad Gita. All these things are explained in Bhagavad Gita itself. So evaru kuda speculate cheyalsina avasam. So you can go to the beginning of the paragraph. Yeah. So ikkada cheptunnaru chudandi, the spirit of Bhagavad Gita is mentioned in Bhagavad Gita itself. Example kuda icharu ikkada ఏమిటంటే, మనం ఏదైనా మెడిసిన్ తీసుకోవాలంటే దాని మీద మనకి ప్రిస్క్రిప్షన్ అనేది ఉంటుంది, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఎట్లా దాన్ని తీసుకోవాలి. సో మన ఇష్టానుసారం దాన్ని తీసుకుంటే కుదరదు, ఏదో ఫ్రెండ్ చెప్పాడు కదా అని చెప్పి తీసుకోవడానికి లేదు. డైరెక్షన్స్ ఏవైతే మనకి ఫిజిషియన్ డాక్టర్ చెప్తాడో డోసేజ్ ఆ విధంగా తీసుకోవాలి. సో ఏ విధంగా అయితే ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఆ మెడిసిన్ మీదే రాయబడి ఉంటాయో, ఇన్ ద సేమ్ వే భగవద్గీతలోనే భగవద్గీతను ఎలా స్వీకరించాలి అనేది చెప్పబడింది. దిస్ ఈస్ ద పాయింట్ దిస్ పారాగ్రాఫ్ ఇస్ ట్రైయింగ్ టు కన్వే. ఓకే, సో భగవద్గీతని ఎలా తీసుకోవాలి అనేది కృష్ణుడే భగవద్గీతలో మనకి వివరించాడు చాలా స్పష్టంగా. షుడ్ బి టేకెన్ ఆర్ యాక్సెప్టెడ్ యాజ్ ఇట్ ఈస్ డైరెక్టెడ్ బై ద స్పీకర్ హిమ్సెల్ఫ్. దెన్ హూ ఈస్ ద స్పీకర్ ఆఫ్ భగవద్గీత? లార్డ్ కృష్ణ హిమ్సెల్ఫ్. మరి ఇఫ్ యు సీ భగవద్గీతలోని ప్రతి పేజ్ లో కూడా ఇట్ ఈస్ మెన్షన్ దట్ కృష్ణ ఈజ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్హెడ్. భగవాన్ అనేటువంటి శబ్దాన్ని ఇక్కడ వాడారు. అయితే భగవాన్ అనేటువంటి పదాన్ని నౌడేస్ బికేమ్ కామన్. ప్రతి ఒక్కళ్ళు కూడా భగవాన్ అనేటువంటి పదాన్ని వాడుతూ ఉంటారు. అంటే పవర్ఫుల్ పర్సనాలిటీస్ వాడుతుంటారు, లేదా పవర్ఫుల్ డెమిగాడ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ శివ భగవాన్ అని చెప్పి అంటారు. ఇట్లా భగవాన్ అనేటువంటి పదాన్ని చాలా మందికి వాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ భగవాన్ అనేటువంటిది ఎవరిని సూచిస్తుందంటే కృష్ణుడిని సూచిస్తుంది యాజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. కానీ అదే సమయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కృష్ణ ఈజ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ వీ హావ్ టు అండర్స్టాండ్. సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. ఓకే, వాట్ ఈస్ గాడ్ హెడ్? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ గాడ్ హెడ్? ఎనీవే, దేవతలు మనకు తెలుసు, మనకి 33 కోట్ల మంది దేవతలు ఉన్నారనే విషయం మనకు తెలుసు. ఈ దేవత అనే దాన్ని ఇంగ్లీష్ లో డెమి గాడ్ అని చెప్పంటారు. DEMIGOD, డెమి గాడ్. అదేదో అన్ఫార్చునేట్లీ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ మేడ్ వీడియోస్ ఆన్ దిస్ థింగ్స్. కొంతమంది వాళ్ళు డెమి గాడ్ అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళు ఏమన్నారంటే, దిస్ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ లో దేవతలందరూ కూడా తక్కువగా చూపించబడుతున్నారు, వాళ్ళని ఏదో ఒక డెరోగేటరీ టర్మ్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు డెమి గాడ్ అని. నో,
Demigod is not a derogatory word. Demigod అంటే దేవత అంటే సబ్ అని అర్థం. ఓకే, సో గాడ్ హెడ్ అంటే అర్థం ఏంటంటే దేర్ ఆర్ సో మెనీ డెమిగాడ్స్, అంటే ఎంతో మంది దేవతలు ఉన్నారు. సో ఈ దేవతలందరికీ కూడా బ్రహ్మదేవుడు పైన ఉన్నాడు చూడండి. బట్ కృష్ణ ఈస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, అంటే ఈవెన్ హీఈస్ అబోవ్ దిస్ గాడ్ హెడ్. బ్రహ్మదేవుడికి శివుడికి కూడా పైన ఉన్నటువంటి వాడు, అండ్ హీఈస్ ఎ పర్సనాలిటీ. సి ఇట్ ఈస్ నాట్ సెట్ హియర్ ఆయన ఏదో గాలి లేకపోతే నిరాకారం అంటే ఆకారం లేనటువంటి వాడు కాదు. హీఈస్ ఎ పర్సనాలిటీ. మీరు ఎలా పర్సన్, నేను ఎలా పర్సన్, ద సేమ్ వే కృష్ణ ఈస్ ఎ పర్సన్, బట్ హీ సుప్రీం పర్సన్. చూడండి, అందుకే దిస్ వర్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. ఓకే, అండ్ హీఈస్ ద సుప్రీం పర్సన్. వీఆర్ ఆల్సో పర్సన్, బట్ వీఆర్ మైన్యూట్ పర్సన్స్. బట్ కృష్ణ ఈస్ సుప్రీం ఇన్ ఎవరీ ఆస్పెక్ట్. ఓకే, దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ హియర్. సో కృష్ణ ఈస్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. అందుకే ఇక్కడ చూస్తే we should know that Krishna is supreme personality of Godhead, and this is confirmed by all great acharyas like Shankaracharya, Ramanujacharya, Madhvacharya, Nimbarka Swami, Sri Chaitanya Mahaprabhu, and many other authorities of Vedic knowledge in India. Because it is a practice ఏంటంటే if something has to be accepted, దాన్ని ఎవరో ఒకళ్ళు అటెస్టేషన్ చేయాలి, దాన్ని ఆథరైజ్ చేయాలి. మీరు ఏదైనా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ తీసుకుంటే దాన్ని ఆథరైజ్ చేసే కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది ఇండియాలో, అవునా కదా? టెస్టెడ్ ఓకే అని చెప్పి కింద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనో లేకపోతే ఫుడ్ ఉందనుకోండి, ఐఎఫ్సి సంథింగ్ ఏదో ఉంటుంది, ఇండియన్ ఫుడ్ కమర్షియల్ రేటింగ్ సంథింగ్ ఏదో ఉంటుంది. సో ప్రతి వాక్ ఆఫ్ లైఫ్ లో కూడా, ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా there is some authorizing department. In the same way మనం చూస్తే Krishna is accepted as Bhagavan by all the great acharyas. Unfortunately ఈ రోజుల్లో చాలా మందికి they don't know who are these personalities. ఈ రోజుల్లో మీరు స్టీవ్ జాబ్స్ గురించి చెప్పండి, లేకపోతే ఐన్స్టీన్ గురించి చెప్పండి, లేకపోతే విరాట్ కోహ్లీ గురించి చెప్పండి, లేకపోతే బాలీవుడ్ సినిమా యాక్టర్స్ గురించి, స్పోర్ట్స్ పీపుల్ గురించి, వీళ్ళందరి గురించి కామన్ ఇండియన్ యూత్ కి అందరికి తెలుసు. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియన్ యూత్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, నింబార్క స్వామి. చూడండి, మనకి ర్యాండమ్ సర్వీస్ చేస్తుంటారు కదా, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరినీ ఆపి మధ్యలో వీళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారు, ఇఫ్ యూ ఆస్క్ దెమ్ అబౌట్ యు నో వాట్ ఈస్ హూ ఇస్ శంకరాచార్య అంటే మెనీ పీపుల్ దే డోంట్ నో. వెరీ అన్ఫార్చునేట్. But actually, these are the real scientists. They are the Shastravetas. Okay, these are all authorities on Vedic knowledge. No? So, వీళ్ళందరూ కూడా దాన్ని అంగీకరిస్తున్నారు. Krishna is Bhagavan అని. Not only that, Krishna himself is telling the same thing in Bhagavad Gita, and it is also accepted in other Shastras like Brahma Samhita, Puranas, Srimad Bhagavatam. అన్నిట్లో కూడా అది యాక్సెప్ట్ చేయబడింది. అందుచేత మనం భగవద్గీతను ఎలా తీసుకోవాలి అంటే యాజ్ ఇట్ ఈస్ డైరెక్టెడ్ బై the personality of God himself. So this is the spirit of Bhagavad Gita. Okay, so what Krishna is explaining in 4th chapter of Bhagavad Gita, please read. In the 4th chapter of Gita, chapter 4:1-3 slokas, the Lord says, Imam vivasvate yogam proktavanaham avyayam vivasvan manavet praha manurikshvakape abravit evam parampara praptam imam rajarshayo viduhu sakalena mahata yoga nashta parantapa sabe sayevayam mayate adya yoga prokta puratanaha bhaktosmi sagat cheti rahasyam hi etaduttamam. Okay, sa evayam mayatedhya yoga prokta puratanaha bhaktosime sakha cheti rahasyam hi etaduttamam. So Krishna is explaining in 4th chapter of Bhagavad Gita 1-3 slokas lo ఏం చెప్తున్నాడంటే, here the Lord informs Arjuna that the system of yoga, see this is a system of yoga. No, yoga is very popular kada, everyone likes yoga, and yoga is a what to say, a very popular word in throughout the world and no, but this is a system of yoga, the Bhagavad Gita, and I will tell you what is yoga. Yoga means connection with Supreme. That is called as yoga. Yoga means connection, relation. Okay,
So this is the system of yoga. Yeah, you can continue. Yes, Prabhu. Here the Lord informs Arjuna that the system of yoga, the Bhagavad Gita, was first spoken to the sun god, and the sun god explained it to Manu, and Manu explained it to Ikshvaku, and in that way, by disciplic succession, one speaker after another, this yoga system has been coming down. But in the course of time, it has become lost. Consequently, the Lord has to speak it again, this time to Arjuna on the battlefield of Kurukshetra. Yeah. The same thing is explained. If you go to the first sloka here, చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇమం వివశ్వతే యోగం అంటే లార్డ్ కృష్ణ ఇస్ ఎక్స్ప్లెయినింగ్ హౌ హీ స్టార్టెడ్ దిస్ నాలెడ్జ్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ యోగ విధానాన్ని, ఈ యోగ విధానాన్ని అంటే భగవంతునికి జీవునికి మధ్య సంబంధాన్ని తెలిపేటువంటి యోగ విధానాన్ని. ఓకే, ఇక్కడ యోగం అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ద సైన్స్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ రిలేషన్షిప్ విత్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. అంటే భగవంతుడితో సంబంధాన్ని పెట్టుకోవడం గురించినటువంటి శాస్త్రం, సైన్స్ ఏదైతే ఉందో దానిని కృష్ణుడు ఏమంటున్నాడు, ఇమం వివశ్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. అవ్యయం, ఇక్కడ అవ్యయం అంటే ఏమిటంటే, వ్యయం అంటే ఏమిటి, ఖర్చు అయిపోవడం, విచ్ పెరిషస్. నో, అవ్యయం అంటే విచ్ డజంట్ పెరిష్ అనమాట. సో దిస్ ఈజ్ లైక్ స్పిరిచువల్ నాలెడ్జ్. ఈ యోగ విధానాన్ని నేను వివశ్వానుడికి వివరించాను. వివశ్వాన్ మనవే ప్రాహ. వివశ్వాన్ ఏం చేశాడు, మనువుకి దీన్ని వివరించాడు. మనువు దాన్ని ఇక్ష్వాకుకి చెప్పడం జరిగింది. ఓకే, యమం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు సకాలేనేహ మహత యోగో నష్ట పరంతప. సో ఇట్లా ఇది ఫ్రమ్ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్, లిటరల్లీ సమ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఈ నాలెడ్జ్ అనేది ఈ స్పిరిచువల్ మాస్టర్ అండ్ డిసైపుల్ ఈ సక్సెషన్ లో, గురు శిష్య పరంపరలో వస్తూ ఉంది. కానీ ఏమైందట, సకాలేనేహ మహత, బట్ ఓవర్ అపాన్ ఎ టైం, కొంతకాలం గడిచిన తర్వాత ఏమైందంటే యోగో నష్ట పరంతప అంటే సమ్వేర్ ఏమవుతుందంటే సమ్వేర్ దిస్ రిలేషన్ గాట్ బ్రోకెన్ అనమాట. చూడండి, అంటే ఈ చైన్ ఏదైతే ఉందో ఈ చైన్ ఎక్కడో బ్రేక్ అయింది. నో, కాబట్టి ఇక్కడ ఏం చెప్పినాడు, స ఏవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన. సో అగైన్ కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఐఎమ్ అగైన్ ఇనిషియేటింగ్ దిస్ చైన్ ఆఫ్ నాలెడ్జ్. ఎవరితో ఇనిషియేట్ చేస్తున్నాడు దాన్ని, అర్జునుడితో. భక్తోసివే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. చూడండి, అర్జున, బికాస్ యు ఆర్ మై డియర్ డివోటీ, యు ఆర్ మై డియర్ డివోటీ అండ్ ఆల్సో మై డియర్ ఫ్రెండ్. సో ఈ సీక్రెట్ ఏదైతే ఉందో, టాప్ మోస్ట్ సీక్రెట్, చూడండి, ఉత్తమం అని చెప్పాను. ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ఇట్ టు యూ నౌ అని చెప్పాను. యా, ప్లీజ్ కంటిన్యూ. సో ఎక్కడ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఈసారి అర్జునుడిని ఇక్కడ మీడియం గా చేసుకుని ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ కురుక్షేత్ర హీస్ అగైన్ ఇనిషియేటింగ్ ద సైకిల్ ఆఫ్ డిసైప్లిక్ సక్సెషన్. ఓకే, he tells Arjuna that he is relating to this supreme secret to him because Arjuna is his devotee and his friend. The purport of this is that Bhagavad Gita is a treatise which is especially meant for the devotee of the Lord. There are three classes of transcendentalists, namely the Gnana, the Yogi, and the Bhakta, or the impersonalist, the meditator, and the devotee. Here, the Lord clearly tells Arjuna that he is making him the first receiver of a new parampara, disciplic succession, because the old succession was broken. It was the Lord's wish, therefore, to establish another parampara in the same line of thought that was coming down from the sun god to the others, and it was his wish that his teaching be distributed anew by Arjuna. He wanted Arjuna to become the authority in understanding the Bhagavad Gita. So we see that Bhagavad Gita is instructed to Arjuna, especially because Arjuna was a devotee of the Lord and a direct student of Krishna and his intimate friend. Therefore, Bhagavad Gita is best understood by a person who has qualities similar to Arjuna's. That is to say, he must be a devotee in a direct relationship with the Lord. As soon as one becomes a devotee of the Lord, he also has a direct relationship with the Lord. That is a very elaborate subject matter, but briefly it can be stated that a devotee is in a relationship with the Supreme Personality of Godhead in one of 5 different ways. Okay, we'll go to the paragraph. So, ikkada the spirit of Bhagavad Gita is more clearly explained. ఇక్కడ ఏం చెప్తున్నారంటే,
ద స్పిరిట్ ఆఫ్ భగవద్గీత ఏంటంటే ఇట్ షుడ్ బి టేకెన్ ఇన్ స్పిరిట్ ఆఫ్ డివోషన్. దట్స్ ద పాయింట్. ఓకే. సో మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ భగవద్గీతని ఎలా స్వీకరించాలి అంటే కృష్ణుడు అర్జునుడికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అర్జున, బికాజ్ యు ఆర్ మై డివోటీ అండ్ యు ఆర్ మై ఫ్రెండ్, సో ఐ హ్యావ్ చూజన్ యూ టు స్టార్ట్ ద డిసైపుల్ సక్సెషన్ అని చెప్పి చెప్పుకుంటున్నాడు. చాలాసార్లు కొంతమంది అడుగుతారు, వై కృష్ణ హ్యాస్ నాట్ చూజన్ ఎనీ అదర్ పీపుల్, వై హీ చూజ్ అర్జున అని చెప్పి అడుగుతుంటారు. ఎందుకు అర్జునుని ఎన్నుకున్నాడంటే బికాజ్ హీ ఈస్ ఎ డివోటీ. సో విత్ వాట్ స్పిరిట్ వీ హ్యావ్ టు టేక్ భగవద్గీత అంటే ద స్పిరిట్ ఆఫ్ డివోషన్. దట్ ఈస్ ద పాయింట్. ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, దట్స్ ద పాయింట్ ఇక్కడ హైలైట్ చేశారు కదా, అర్జున ఈస్ హిస్ డివోటీ అండ్ హిస్ ఫ్రెండ్. నో, సో దీని అర్థం ఏమిటంటే భగవద్గీత ఈజ్ ఎస్పెషల్లీ మెంట్ ఫర్ ద డివోటీ ఆఫ్ ద లార్డ్. The purpose of Bhagavad Gita is to become a devotee, and to understand Bhagavad Gita you should be a devotee in the spirit of devotion, not in the spirit of challenging అనమాట. ఏదో సవాల్ చేయడం అనేటువంటి ఉద్దేశంతో భగవద్గీతను మనం అర్థం చేసుకోలేము. ఇన్ హంబుల్ సబ్మిసివ్ మూడ్, నో, ద స్పిరిట్ ఆఫ్ డివోషన్ ఓన్లీ వీ కెన్ అండర్స్టాండ్ భగవద్గీత. నో, దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ హియర్. అంటే దెర్ ఆర్ 3 classes ఆఫ్ ట్రాన్సెండెంటలిస్ట్స్. చూడండి, అంటే యోగీస్ సింపుల్ గా చెప్పాలంటే. చాలా సార్లు మనకు భగవద్గీతలో ట్రాన్సెండెంటలిస్ట్ అనే పదం వస్తూ ఉంటుంది. అది వచ్చినప్పుడల్లా మీరు అర్థం చేసుకోవాలి, ట్రాన్సెండెంటలిస్ట్ అంటే యోగి అని చెప్పి. యోగి అంటే ఇక్కడ అర్థం వన్ హూ ఈస్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ ఏ రిలేషన్ విత్ ద సుప్రీం పర్సన్. భగవంతునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించే వారిని ట్రాన్సెండెంటలిస్ట్ అంటారు, యోగి అని చెప్పి. అంటే దే విల్ బి ట్రైయింగ్ ఇన్ డిఫరెంట్ వేస్. రకరకాలుగా వాళ్ళు రిలేషన్ ఏర్పాటు చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. వాళ్ళు 3 types ఉన్నారండి. అంటే భగవంతుడితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రయత్నించేటువంటి వారిని యోగులు అంటారు. ఆ యోగులు 3 రకాలుగా ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే నేమ్లీ జ్ఞాని, ఇక్కడ యోగి అండ్ భక్త. ఇక్కడ మళ్ళీ యోగి అనే మాట పడ్డారు. ఇక్కడ యోగి అంటే ఏదైతే మనకి బాడీలీ జిమ్నాస్టిక్స్ ఏవైతే ఉంటాయంటే హఠ యోగా, ధ్యాన యోగా, దాని గురించి కూడా ఇక్కడ యోగి అని చెప్పన్నారు. సో జ్ఞాని, యోగి అండ్ భక్త. చూడండి, వాళ్ళని ఇంగ్లీష్ లో మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ద ఇంపర్సనలిస్ట్. ఇంపర్సనలిస్ట్ అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే భగవంతుడికి ప్రత్యేకమైన రూపం లేదనుకుంటారు. సో పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం, ఇంపర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం లేకపోవడం అనమాట. సో వాళ్ళని ఇంపర్సనలిస్ట్ అని చెప్పన్నారు. ఇక సెకండ్ది జ్ఞాని, యోగి అండ్ భక్త అన్నారు కదా. అందులో యోగి అంటే అర్థం ఏమిటంటే మెడిటేటర్, వన్ హూ మెడిటేట్స్ ఆన్ ద, అంటే తన హృదయంలో ఉన్నటువంటి భగవంతుడిపై ధ్యానించేవాడిని ఇక్కడ యోగి అని చెప్పన్నారు. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ డివోటీ, అతన్ని భక్త అని చెప్పంటారు. డివోటీ అంటే వన్ హీస్ రెండరింగ్ సర్వీస్ టు ద సుప్రీం. ఓకే. సో ఇక్కడ మరి కృష్ణ ఆయన స్పష్టంగా చెప్తున్నాడు అర్జునుడికి ఏమిటంటే, నేను ఇప్పుడు మళ్ళీ ఈ పరంపరని స్టార్ట్ చేయబోతున్నాను కొత్తగా, ఎందుకంటే ఇది బ్రేక్ అయింది కాబట్టి. దానికి నిన్నే ఫస్ట్ పర్సన్ గా ఎన్నుకుంటున్నాను. వై? ఎందుకంటే ఇక్కడ మనం దానికి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. ఎందుకంటే దట్ ఈస్ లార్డ్స్ విష్. మరొక పరంపరని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ సన్ గాడ్ నుంచి వచ్చినటువంటి పరంపర ఏదైతే ఉందో అది బ్రేక్ అయింది. సో దాన్ని మళ్ళీ ఇప్పుడు అర్జునుడితో స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. కాబట్టి అర్జునుడిని ఇక్కడ అథారిటీగా చేయాలనుకుంటున్నాడు. అంటే బై చూసింగ్ అర్జున, కృష్ణ ఈజ్ మేకింగ్ ఏ స్టేట్మెంట్ హియర్. అంటే భవిష్యత్తులో కూడా ఒకవేళ మీరు ఎవరైనా భగవద్గీతను నేర్చుకోవాలనుకుంటే ఎలా ఉండాలి మీరంటే అర్జునుడిలా ఉండాలి అని చెప్పి. అర్జునుడిలా ఉండడం అంటే దాని అర్థం ఏమిటి? అర్జునుడిలాగా మనం కూడా క్షత్రియులై ఉండాలా? అదా ఇక్కడ అర్థం. ఇక్కడ అర్జునుడు ఎందుకని అథారిటీగా చేసుకోబడ్డాడంటే బికాస్ ఇది క్షత్రియ, అతనికి యుద్ధం బాగా చేయడం వచ్చారా? నో, దట్స్ నాట్ ద పాయింట్. ద పాయింట్ ఏంటంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఎందుకంటే instructed to Arjuna, especially because Arjuna was a devotee of the Lord, a direct student of Krishna. Why Arjuna was made authority? And because he is a devotee of the Lord, no, a student of Krishna and his intimate friend. See, this is the spirit of Bhagavad Gita. అందుచేతనే ఎవరైతే అర్జునుడు లాంటి లక్షణాలను కలిగి ఉంటారో వాళ్ళు భగవద్గీతను అర్థం చేసుకోగలరు. సో అర్జునుడికి ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే హీఈస్ ఎ డివోటీ and he became a disciple and he is also friend. భగవద్గీత మనం సెకండ్ చాప్టర్ లో చూస్తే అర్జునుడు అంటాడు, శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అని చెప్పంటాడు. ఓ కృష్ణ, నౌ ఐ హావ్ బికమ్ యువర్ స్టూడెంట్, డిసైపుల్ అని చెప్పంటాడు.
So this is very, very important point from today's discussion. Please remember this. What is the spirit of Bhagavad Gita? Very, very important. The spirit of Bhagavad Gita is it should be taken in the mood of devotion. I think the point. Okay. So how do we understand this? Because Krishna himself, even in the examples medical tonic bottle, the instructions are very clearly given how to take it. The same way, Krishna is very clearly explaining in Bhagavad Gita how to take this tonic of Bhagavad Gita. And you should be a devotee with a mood of devotion, and you should become a disciple. No, you should establish a relationship with Krishna. So Arjuna is authority because he is a devotee and he became a student and he is having friendship with Krishna. That is the point. No? As soon as one becomes a devotee of the Lord, ఎప్పుడైతే ఒక వ్యక్తి భగవంతుడికి భక్తుడు అవుతాడో immediately there is a direct relationship with the Lord. So this is a very elaborate subject matter. దాని గురించి మళ్ళీ మనం చర్చిస్తాం. నేను బ్రీఫ్ గా చెప్పాలంటే devotee is in a relationship with Supreme Personality of Godhead. చూడండి ఇక్కడ మనం 3 classes of transcendentalists గురించి చెప్పారు కదా, 3 రకాల యోగుల గురించి చెప్పారు. ఎవరు వాళ్ళు? జ్ఞాని, భక్త, జ్ఞాని, యోగి అండ్ భక్త. జ్ఞాని has no relation and yogi cannot also have a direct relationship. And everyone has a relation, but Jnani and Yogi, they cannot have a direct relationship with Krishna. But only Bhakta, a devotee, can have direct relationship with Krishna. Okay. And now here, relationship with the Supreme Personality of Godhead. And 5 different ways. Yeah, you can continue. Yes, relationship with the Supreme Personality of Godhead in one of 5 different ways. One may be a devotee in passive state. 2, one may be a devotee in an active state. 3, one may be a devotee as a friend. 4, one may be a devotee as a parent. 5, one may be a devotee as a conjugal lover. Okay, see here, 5 different ways. One may be a devotee in a passive state. So what is this? Passive state and active state. Passive hearing and dependent. Passive hearing and everyday. For example, see there are how many people are there in this meeting? It shows 8. Maybe there are 7. Right? Okay, 7 of them are participating in this meeting. So passive state and all of you are hearing, but only few of you may respond. Like few of you have switched on your video and others they didn't switch or they may not be reply. Maybe if I ask a question, they will be some may reply or some may not reply. That is called as passive state. And they are there, but they are just okay. They are hearing. That's all. But active state and second thing. First, one may be a devotee in a passive state. So passive state and they are there. That's all. There may not be so much reciprocation. But active state and there is a reciprocation. No, that is also called as dasya. Dasya and a servant mood. So mood of the friend. ఇవన్నీ కూడా 5 కూడా డివోషనే. కానీ ఫస్ట్ ఏంటంటే ప్యాసివ్ స్టేట్ లో డివోటీగా ఉంటాం, రెండోది యాక్టివ్ స్టేట్ లో డివోటీగా ఉంటాం, అంటే దే విల్ సర్వ్ ద లార్డ్. థర్డ్ వన్ డివోటీ యాజ్ ఎ ఫ్రెండ్, స్నేహితుడిగా భక్తుడిగా ఉండడం. అలాగే డివోటీ యాజ్ ఎ పేరెంట్, తల్లిదండ్రులుగా భక్తుడిగా ఉండడం. చూడండి, కాంజుగల్ లవర్ అంటే ఒక ప్రేయసి లాగా భక్తుడిగా ఉండడం. Arjuna was in relationship with the Lord as friend. Of course, there is a gulf of difference between this friendship and the friendship found in the material world. This is transcendental friendship, which cannot be had by everyone. Of course, everyone has a particular relationship with the Lord, and that relationship is evoked by the perfection of devotional service. But in the present status of our life, not only have we forgotten the Supreme Lord, but we have forgotten our eternal relationship with the Lord. Every living being out of the many billions and trillions of living beings has a particular relationship with the Lord eternally. That is called Swarupa. By the process of devotional service, one can revive that Swarupa, and that state is called Swarupa Siddhi, perfection of one's constitutional position. So Arjuna was a devotee and he was in touch with the Supreme Lord in friendship. Yeah, see,
సో ఇక్కడ కెన్ హ్యావ్ 5 kinds of relationships అని చెప్పుకున్నాం. సో రిగార్డింగ్ అర్జున, బికాస్ ఎందుకు ఇదంతా డిస్కస్ చేస్తున్నాం అంటే అర్జున ఇస్ అథారిటీ ఇన్ లెర్నింగ్ భగవద్గీత అని చెప్పి. సో ఇలా చెప్పుకున్నాం వాట్ ఈస్ ద స్పిరిట్ అంటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ భగవద్గీత ఇన్ స్పిరిట్ ఆఫ్ డివోషన్ చెప్పాను. దెన్ వాట్ కైండ్ ఆఫ్ డివోటీస్ అర్జున, దాని గురించి మనం తెలుసుకోవాలి కదా, అక్కడ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాట్ కైండ్ ఆఫ్ డివోటీ ఆఫ్ అర్జున అర్జున అంటే ఇక్కడ అర్జున ఈస్ ఎ డివోటీ ద రిలేషన్షిప్ ఆఫ్ ఫ్రెండ్షిప్. బట్ దట్ ఫ్రెండ్షిప్ అది కృష్ణుడికి అర్జునుడికి మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ మనకి ఈ మెటీరియల్ వరల్డ్ లో కనిపించే ఫ్రెండ్షిప్ లాంటిది కాదు. దట్ ఈస్ ట్రాన్సెండెంటల్ ఫ్రెండ్షిప్. ట్రాన్సెండెంటల్ అంటే అది ఒక దివ్యమైనటువంటి స్పిరిచువల్ ఫ్రెండ్షిప్. దట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అందరి చేత అది కాదు, అందరికి సాధ్యం కాదు. బట్ పాయింట్ ఏంటంటే వీ ఆల్ హ్యావ్ ఎ పర్టికులర్ రిలేషన్షిప్ విత్ ద గాడ్. ఇక్కడ చెప్పినటువంటి 5 types ఆఫ్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్ గా మనందరికీ కూడా వీ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ లార్డ్. ఓకే, బట్ అదేంటనేది ప్రస్తుతం మనకు తెలియదు. అది తెలియాలంటే ఏం చేయాలి, అది ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడైతే మనం భక్తి సాధన చేస్తామో, భగవంతునికి సేవ చేస్తామో, అప్పుడు మనకి భగవంతుడికి ఉన్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్ని స్వరూప అని చెప్పుకుంటారు. స్వ అంటే ఓన్ అని అర్థం, రూప అంటే పర్సనాలిటీ, అంటే మన యొక్క యాక్చువల్ ఫామ్ ఏంటి. ఎందుకంటే ఇప్పుడు మనందరం కూడా వేరియస్ కైండ్స్ ఆఫ్ ఫార్మ్స్ లో మనం ఉన్నాం. సమ్ ఆర్ మెన్, సమ్ ఆర్ ఉమెన్, అదర్ లివింగ్ ఎంటిటీస్. దేర్ ఆర్ 84 lakh స్పీసీస్ ఉన్నాయి, అంటే దేర్ ఆర్ 84 lakh types ఆఫ్ బాడీస్. బట్ మనకు తెలుసు విషయం ఏంటంటే వీఆర్ నాట్ దిస్ బాడీ, రైట్? అది మనకు తెలుసు. బట్ వీ డోంట్ నో వాట్ ఈస్ అవర్ యాక్చువల్ స్వరూప, అంటే మన యొక్క యాక్చువల్ రిలేషన్షిప్ ఏంటి కృష్ణుడితో, భగవంతుడితో అనేది ఇప్పుడు మనకు తెలియదు. కానీ అది మనం తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు అంటే డివోషనల్ సర్వీస్ ద్వారా. ఎప్పుడైతే మనం భక్తి అనే దాన్ని సాధన చేస్తామో వీ కెన్ రివైవ్ ద స్వరూపాన్ని, ఆ స్వరూపాన్ని తిరిగి మనం దాన్ని రివైవ్ చేసుకోవచ్చు. ఓకే, సో అర్జునుడు ఆ విధంగా తన యొక్క రిలేషన్షిప్ ని ఆల్రెడీ రివైవ్ చేసుకున్నాడు. దట్ ఈస్ పెర్ఫెక్ట్నెస్ ఆఫ్ ఫ్రెండ్షిప్, దట్ ఈస్ ఎటర్నల్ రిలేషన్షిప్, దట్ ఈస్ ఎటర్నల్ ఫ్రెండ్షిప్. మెటీరియల్ వరల్డ్ లో కనిపించే ఫ్రెండ్షిప్ దట్ ఈస్ నాట్ ఎటర్నల్, దట్ ఈస్ టెంపరరీ. ఓకే, సో అర్జున వాజ్ ఎ డివోటీ అండ్ హీ వాజ్ ఇన్ టచ్ విత్ ద సుప్రీం లార్డ్ ఇన్ ఫ్రెండ్షిప్. సో వీళ్ళందరూ కూడా డివోటీసే, కృష్ణ యొక్క లవర్, వాళ్ళు కూడా డివోటీసే. అంటే గోపికలు, రాధారాణి వాళ్ళు కృష్ణుడికి భక్తులే. అలాగే దేవకి వసుదేవులు లేదా నంద యశోద వాళ్ళు కూడా భక్తులే, కానీ వాళ్ళు పేరెంట్స్ రిలేషన్షిప్ లో ఉన్నారు. రాధారాణి గోపికలు వాళ్ళు అక్కడ లవర్ రిలేషన్షిప్ లో ఉన్నారు. అర్జునుడు ఫ్రెండ్షిప్ రిలేషన్ లో ఉన్నారు. దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ పారాగ్రాఫ్. How Arjuna accepted this Bhagavad Gita should be noted. His manner of acceptance is given in the 10th chapter from shlokas 12 to 14. Arjuna uvacha Parabrahma param dhama pavitram paramam bhavan purusham shashvatam divyam adi devam ajam vibhum ahustvam rushah sarve devarshi naradastata asito devalo vyasaha swayam chaiva bravishime sarvam etadrutam manye yanmam vedasi keshava ఎన్మాం వదసి కేశవ నహితే భగవాన్ వ్యక్తిం విదుర్దేవనదానవః. అర్జున చూస్తే we go to the beginning of the paragraph. Now it is explained how Arjuna accepted this Bhagavad Gita. ముందు మనం స్పిరిట్ ఆఫ్ భగవద్ గీత అది మనం చూసాం. మనం అంటే విత్ వాట్ కైండ్ ఆఫ్ స్పిరిట్, అంటే విత్ స్పిరిట్ ఆఫ్ డివోషన్ మనం భగవద్గీతని యాక్సెప్ట్ చేయాలని చూసాం. ఇప్పుడు అర్జునుడు భగవద్గీతని ఎలా యాక్సెప్ట్ చేశాడు అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అది 10th చాప్టర్. అంటే అర్జునుడు మూడ్ ఏంటి ఇక్కడ చూసాం. ఎక్స్ప్లెనేషన్ వాట్ అర్జున ఇస్ టెల్లింగ్. Arjuna said, "You are the supreme personality of Godhead, the ultimate abode, the purest, the absolute truth. You are the eternal, transcendental, original person, the unborn, the greatest. All the great sages such as Narada, Asita, Devala, and Vyasa confirmed this truth about you. And now you yourself are declaring it to me. O Krishna, I totally accept as truth all that you have told me. Neither the demigods nor the demons, O Lord, can understand your personality." So ఇక్కడ చూస్తే అర్జున has
no doubt about who is Krishna. Arjuna is very clear that Krishna is the supreme personality of Godhead. So అందుకే బిఫోర్ స్టార్టింగ్ భగవద్గీతను అర్థం చేసుకోవడానికి స్టార్ట్ చేసే ముందుగా అట్లీస్ట్ థియరిటికల్లీ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ కృష్ణ ఇస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. దెన్ ఓన్లీ యూ కెన్ గో అలాంగ్ విత్ యువర్ అండర్స్టాండింగ్. అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్. మీరు అర్థం చేసుకోలేదు. అది ఇక్కడ అర్జునుడు చాలా చక్కగా చెప్తున్నాడు ఈ శ్లోకాసులు మీరు చూస్తే. హౌ హీస్ గ్లోరిఫైయింగ్ వితౌట్ బీయింగ్ ఏ డివోటీ హౌ కెన్ హీ ప్రే లైక్ దిస్? భగవంతుని ఎవరు ప్రార్థిస్తారు? ఓన్లీ డివోటీస్ విల్ ప్రే, రైట్? సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, డస్ అర్జున హ్యావ్ ద స్పిరిట్ విచ్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ బై కృష్ణ? ఎస్, దట్ ఈస్ దేర్. ఈ శ్లోకాలు అర్జునుడికి కృష్ణుడి పట్ల ఉన్నటువంటి డివోషన్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. సో ఎందుకంటే బికాస్ వీఆర్ అగైన్ అండ్ అగైన్ స్ట్రైకింగ్ ఆన్ ది సేమ్ పాయింట్ ఏంటంటే, వాట్ కైండ్ ఆఫ్ స్పిరిట్ వీ హ్యావ్ టు టేక్ భగవద్గీత అంటే విత్ ద స్పిరిట్ ఆఫ్ డివోషన్. దెన్ వేర్ ఇన్ భగవద్గీత అర్జునాస్ డివోషన్ ఈస్ అండర్స్టాండబుల్ అంటే ఇన్ 10th చాప్టర్ లో మనం చూస్తే అర్జున హౌ హీస్ గ్లోరిఫైయింగ్ కృష్ణ. ఏమంటున్నాడు ఆయన? యు ఆర్ భగవాన్, యు ఆర్ పరంధామ, యు ఆర్ పరమ పవిత్ర, యు ఆర్ ద పరమ సత్య. అదే ఇక్కడ చెప్తున్నాడు. పరం బ్రహ్మ, పరం ధామ, పవిత్ర, పరమ భవాన్, పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం భజం విభూం. No, this thing is already accepted by నారద, అసిత, దేవల, వ్యాస వీళ్ళందరూ కూడా ఈ విషయాన్ని చెప్పారు. నువ్వు కూడా స్వయంగా చెప్తున్నావు కృష్ణ, అండ్ నేను కూడా ఈ విషయాన్ని చూశాను నేను అని చెప్పాను. సర్వమేత ధృతం మన్యే, ధృతం అంటే ట్రూత్. సో ఐ యాక్సెప్ట్ దట్ వాట్ ఎవర్ యు సెడ్ ఇస్ ట్రూత్ అని చెప్పుకుంటున్నారు. చూడండి కింద పారాగ్రాఫ్ లో ఇచ్చారు. ఏం చెప్తున్నాడు? ఓ కృష్ణ, ఐ టోటలీ యాక్సెప్ట్ యాజ్ ట్రూత్ ఆల్ దట్ యు హ్యావ్ టోల్డ్ మీ. నువ్వు నాకు చెప్పినదంతా కూడా నిజమైన నేను అంగీకరిస్తున్నాను. నహితే భగవన్ వ్యక్తి విదురు దేవాన దానవాహ, ఐదర్ ద డెమిగాడ్స్. డెమిగాడ్స్ అంటే ఇక్కడ దేవతలు. ఇట్స్ నాట్ ఏ డెరివేటరీ టర్మ్, ప్లీజ్ అగైన్ అండ్ అగైన్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. డెమిగాడ్స్ అంటే దేవతలు. దేవతలు కానీ అసురులు కానీ నీ యొక్క పర్సనాలిటీని అండర్స్టాండ్ చేసుకోలేదు. వై? వాట్ ఈస్ ద రీజన్? కెన్ ఎనీవన్ ఆన్సర్? Because demons are not in the right mood, like Arjuna, so they cannot understand. But So what is the right mood? To be a devotee of the Lord. Yeah. So demons, obviously we know that they are not devotees. So they cannot understand Krishna's personality. And demigods also, they may understand up to some extent. Okay. Devatas are like kind of, sometimes they are neutral. Some devatas they are devotees and some devatas are neutral. Neutral అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్ర, ఇలాంటి డెమిగాడ్స్ కొట్టుకుని ఉంటారు. ఎన్నోసార్లు మనం చూస్తుంటాం ఇంద్రుడు లాంటి వాళ్ళు కొన్నిసార్లు దే రెబల్ అగేన్స్ట్ కృష్ణ హింసర్. భాగవతం చూసిందే. సో అందుకే ఇక్కడ ఏం చెప్పారంటే, ఈవెన్ ఇఫ్ డెమిగాడ్స్ అంటే ఒక వ్యక్తి దేవత అయినా సరే ఒకవేళ భక్తి అనేది లేకపోతే ఇట్స్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ కృష్ణ. అది ఇక్కడ పాయింట్. Next paragraph. After hearing Bhagavad Gita from the Supreme Personality of Godhead, Arjuna accepted Krishna as Param Brahma, the Supreme Brahman. Every living being is Brahman, but the Supreme Living Being, Brahman, that is Brahman. Every living being is Brahman. Every living being is Brahman, but the Supreme Living Being or the Supreme Personality of Godhead is the Supreme Brahman. Param Brahma. You should not say Brahman. You should say Brahman. Every living being is Brahman, but the Supreme Living Being or the Supreme Personality of Godhead is Supreme Brahman. Param Dhama means that he is the supreme rest or abode of everything. Pavitra means he is pure, untainted by material contamination. Purusham means that he is the supreme enjoyer. Shashvatam, eternal. Divyam, transcendental. Adidevam, the original supreme personality of Godhead. Ajam, the unborn. And Vibhum, the greatest. Yeah. See, after hearing Bhagavad Gita from the supreme personality of God. So ఇది యాక్చువల్ గా మనకి 10th చాప్టర్ లో మనం చూస్తున్నాం. 10th చాప్టర్ లో ఈ మాట చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మనకి ఏమన్నారంటే, ఆఫ్టర్ హియరింగ్ భగవద్గీత, బికాస్ భగవద్గీత ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 parts. మేబీ
you already know that Bhagavad Gita has 18 chapters. మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. So it is classified into 3 parts అన్నమాట. 1 to 6, 7 to 12, and 13 to 18. Okay, 1 to 6 chapters of Bhagavad Gita is called as Jnana Yoga. Okay, and 7 to 12 is known as Bhakti Yoga. No? And 13 to 18 is called as Karma Yoga. So ఇక్కడ చూస్తే 7 to 12 chapters ఏవైతే ఉన్నాయో భక్తి యోగా, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ పార్ట్. సో అందులో ఇఫ్ యు సీ ఆల్రెడీ 9th chapter is called as King of Knowledge. ఓకే, రాజ విద్య అని చెప్పి అంటారు. సో 10th chapter ఏదైతే ఉందో దాన్ని ఆప్యులెన్స్ ఆఫ్ సుప్రీం అని చెప్పి అంటారు, అంటే భగవత్ విభూతి యోగం ఉంటుంది. సో అందులో ఆల్రెడీ మనం చూస్తే కృష్ణుడు ఏదైతే టాప్ మోస్ట్ విషయాలన్నీ ఏవైతే ఉన్నాయో అప్పటికే అర్జునుడికి చెప్పడం జరిగింది. అందుకే ఇక్కడ ఏమన్నారంటే భగవద్గీతను వినిన తర్వాత, ఎందుకంటే చూడండి చాలా మంది భగవద్గీత మీద కమెంటరీస్ రాశారని మనం చెప్పుకున్నాం, కానీ అల్టిమేట్ గా వాళ్ళు వచ్చిన కన్క్లూజన్ ఏమిటంటే ఇఫ్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అర్జునాస్ కన్క్లూజన్, నో దెన్ దేర్ స్టడీ ఈస్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకంటే అర్జునుడు భగవద్గీత విన్న తర్వాత వచ్చిన కన్క్లూజన్ ఏంటంటే కృష్ణ ఈస్ పరం బ్రహ్మ. ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఈస్ బ్రహ్మన్. ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ బ్రహ్మన్. బ్రహ్మన్ అంటే సంథింగ్ గ్రేట్ అని అర్థం. హౌ ఇట్ ఈస్ గ్రేట్? బ్రహ్మన్ అంటే బృహన్నత్వాత్ అని చెప్పారు, అంటే సంథింగ్ గ్రేట్. వాట్ ఈస్ గ్రేట్? వై ఎవర్ లివింగ్ ఇట్ ఈస్ గ్రేట్? వై? బికాస్ వీఆర్ లివింగ్. What is considered as great, whether it is non-living or living? Living, because what is the difference? Because non-living doesn't have any consciousness. Chaitanyam anedi లేదు, కానీ living కి చైతన్యం అనేది ఉంది. So that is considered as great. Wherever there is consciousness, that is considered as great. So we are all great. Brahman అంటే great అన్నారు. But Krishna is supreme Brahman. అంటే in a superlative tense, he is great అన్నమాట. అంటే ఈస్ ద గ్రేటెస్ట్. వీఆర్ గ్రేట్, బట్ హీస్ గ్రేటెస్ట్. మనకు తెలుసు ఇంగ్లీష్ లో 3 ways లో మనం చెప్తాం. ఏమిటంటే గ్రేట్, గ్రేటర్ అండ్ గ్రేటెస్ట్. బట్ ఏమంటారు టెక్నికల్ గా? వాయిస్ అని చెప్పంటారు. మేబీ అడ్జెక్టివ్స్ అయితే 3 adjectives. Anyone here? What is that? Ganesh, you can tell. And comparative. Yeah. So comparative, superlative అంటే ఇది హైయెస్ట్ అని. ఒకటి వచ్చి జనరల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం, తర్వాత కంపేర్ చేయడం, తర్వాత సూపర్లేటివ్. సో గ్రేట్ అనేది నార్మల్ అట్రిబ్యూట్, ఓకే, గొప్పది. తర్వాత గ్రేటర్ అంటే వెన్ కంపేర్డ్ టు అదర్ హీ ఈస్ గ్రేటర్. బట్ సూపర్లేటివ్ అంటే హీ ఈస్ ద గ్రేటెస్ట్. ద సేమ్ వే మనందరం కూడా గ్రేటే, బికాస్ వీఆర్ ఆల్ living entities, because my consciousness and but Krishna is supreme greatest. That is called as Param Brahma and of that. Okay, then Parandhama ante epthe, if he is the greatest person, obviously the place where he resides should be the greatest place to live. Yes sir, say common logic. Yes sir, the vyakti is the richest person అని అన్నప్పుడు దెన్ రిచెస్ట్ పర్సన్ అనేవాడు ప్లాట్ఫామ్ మీద ఉంటాడా? చెప్పండి, లేదు కదా. డెఫినెట్లీగా రిచెస్ట్ పర్సన్ అంటే వాడి యొక్క హౌస్ కూడా గ్రేటెస్ట్ అయింది. అదే ఇక్కడ చెప్తారు. పరంధామ అంటే ఈస్ ద సుప్రీం రెస్ట్ ఆర్ అబోర్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్. కృష్ణుని యొక్క అబోర్డ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. పవిత్రం అంటే ఈ సుప్రీం ప్యూర్. అంటే వీఆర్ ట్రైంగ్ టు మెయింటైన్ అవర్ ప్యూరిటీ. మనం సాధన చేస్తున్నాం, ప్రతిరోజు కూడా మనం సాధన చేస్తున్నాం. ఏం చేస్తున్నాం అంటే వీఆర్ ట్రైంగ్ టు ప్యూరిఫై అవర్ సెల్ఫ్, రైట్? But Krishna has nothing to do with to purify himself. Krishna is always pure. He is a supreme purest. That is the point. Untainted by material contamination. So మనం ప్రతిరోజు కూడా మన ప్యూరిటీని మెయింటైన్ చేయకపోతే, ఒక రోజు మెయింటైన్ చేయడం ఆపేసిన, మనం ఒక రోజు స్నానం చేయకపోయినా, ఒక రోజు ఏమిటి ఇంకా చెప్పాలంటే రోజుకి కనీసం 2-3 సార్లు స్నానం చేయకపోతే మనం ఇంప్యూర్ గా ఉంటాం. బట్ కృష్ణుడు భగవంతుడు ఆయన ప్యూరిటీని మెయింటైన్ చేసుకోవడానికి ఏమి ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఈజ్ ఆల్వేస్ ప్యూర్. ఓకే, పురుషం మీన్స్ ఈజ్ ద సుప్రీం ఎంజాయ్. జనరల్ గా పురుష అనే శబ్దం మీన్స్ దట్ హీఈస్ ఎంజాయింగ్.
No? But Krishna is like a Parama Purusha. There are so many enjoyers, but Krishna is the supreme enjoyer. Shashvatam, eternal, Divyam, transcendental, that is not material. Adidevam is the original supreme personality of God. అంటే ఆయన నుండే సకల దేవతలు సకల జీవులు ఉద్భవిస్తున్నారు. అజం అంటే హీస్ అన్బార్న్, జన్మలేనిది. అండ్ హీస్ విభుమ్ అంటే హీస్ ద గ్రేటెస్ట్ పర్సన్. సో after hearing Bhagavad Gita, this is the conclusion which Arjuna arrived at. Okay, so the next paragraph. Ganesh, Okay, I think we'll take some questions now. It's already 8 o'clock. So if you have any questions, please take some questions. Whatever we have discussed up to now. Any questions? Prabhu, why demigods, even though they are considered devotees or cannot understand the supreme personality of God? Yeah. Even though they are considered as devotees, అంటే వాళ్ళు భక్తులుగా అంగీకరించబడినప్పటికీ వాళ్ళు కృష్ణుని భగవంతుని ఎందుకు అర్థం చేసుకోలేరంటే, see, demigods, they know that Narayana or Vishnu is the supreme. Okay, but when Krishna comes in his original form, even they get bewildered. That is the point. Okay, otherwise all the devotees, they know Narayana is supreme. Narayana భగవంతుడు, ఎందుకంటే నారాయణ ఈజ్ ఏం చెప్తాను, మ్యాగ్నిఫిషెంట్ ఫామ్ ఉంటుంది కదా, మనకి శాంతాకారం, భుజగశయనం, పద్మనాభం, సురేషం, విష్ణు సహస్రనామాలను చూస్తే మరి ఆ విష్ణు యొక్క గొప్పతనాన్ని వివరిస్తారన్నమాట. ఎలా ఉంటాడు? శాంతాకారం, భుజగశయనం, ఆయన యొక్క ఆదిశేషువుపై శయనిస్తూ ఉంటాడు. పద్మనాభం, ఆయన యొక్క నాభి నుంచి పద్మం అనేది వస్తుంది. ఇట్లా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సురేషం అంటే సుర అంటే దేవత అందరికి నాయకుడు ఆయన. సో వాళ్ళందరికీ తెలుసు నారాయణుడు భగవంతుడు, ఎందుకంటే ఆయన యొక్క మ్యాగ్నిఫిషెంట్ ఫామ్ అలాంటిది. అది భగవంతుడికి తెలుసు. కానీ ఎప్పుడైతే ద సేమ్ నారాయణ హీ కమ్స్ ఇన్ ఫార్మ్ ఆఫ్ కృష్ణ, లైక్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్, సాధారణమైనటువంటి మనిషిలాగా 2 చేతులు 2 కాళ్ళతో వచ్చి ఆయన చాలా చక్కటి లీలలన్నీ కూడా చేస్తుంటాడు. దెన్ ఈవెన్ డెమిగాడ్స్ గెట్ బిల్డెడ్ బికాస్ దే ఆల్సో కెనాట్ అండర్స్టాండ్ హౌ దిస్ పర్సన్, దిస్ సింపుల్ పర్సన్ హూ ఇస్ లుకింగ్ వెరీ సింపుల్, ఈజ్ సుప్రీం. సో దట్స్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ వై demigods also cannot understand. And they know that Narayana or Vishnu is supreme, but they cannot. When Krishna, he himself, Krishna is the source of even Narayana. But when this Krishna comes, they get bewildered. And Indra want to test whether Krishna is really supreme or not. Or Indra got bewildered. That's why he rebelled against Krishna. So all these things. Okay. Prabhu, and one more question. Yes. Many people accept like Lord Shiva is the supreme God. How do we understand if he's many people, they consider Shiva is supreme. But if you see logically, comparative analysis మనం చేసి చూసినట్లయితే, see, Shiva is an expansion of Vishnu. That we have to understand. No? భగవంతుని యొక్క అవతారాలు అనేవి, there are many varieties of incarnations. అందులో ఒకటి ఏమిటంటే గుణావతారాలు అనేటువంటిది ఉంటుంది. మనకి 3 గుణాలు ఉన్నాయి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఓకే, అంటే ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ఈ గుణావతారాలు అనేవి ఎక్కడ వస్తాయంటే అసలు పిక్చర్ లోకి, ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ దిస్ మెటీరియల్ వరల్డ్. ఇక్కడ మెటీరియల్ వరల్డ్ లోనే గుణాలు అనేవి ఉన్నాయి. స్పిరిచువల్ వరల్డ్ లో ఈ త్రిగుణాలు అనేవి ఉండవు. దట్ ఇస్ కంప్లీట్ స్పిరిచువల్. సో ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ దిస్ స్పిరిచువల్ వరల్డ్, కృష్ణ హిమ్సెల్ఫ్ ఎక్స్పాండ్స్ ఇంటూ 3 గుణావతారాస్. అందులో ఒకటి సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణంలో ఉన్నటువంటి ఎక్స్పాన్షన్ వచ్చి విష్ణు. విష్ణు ఇస్ ద కంట్రోలర్ ఆఫ్ సత్వగుణం. రజోగుణ అంటే మూడ్ ఆఫ్ ప్యాషన్, దానికి బ్రహ్మ. ఓకే, ఈస్ ద అథారిటీ. ద మూడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటే తమో గుణానికి లార్డ్ శివ. ఈ ముగ్గురు కూడా విష్ణుస్ ఎక్స్పాన్షన్స్. అర్థమవుతుంది కదా? సో శివ, actually there is a difference between Vishnu and Shiva, and you can also say that there is no difference between Vishnu and Shiva, because Vishnu, he himself expanded as Shiva, no, for a particular purpose. ఎలాంటిదంటే శాస్త్రాల్లో క్షీరం యథాదధి వికార యోగా,
relationship between milk and curd. Vishnu is considered as milk. From milk only curd will come. But curd cannot, once once it becomes curd, curd cannot act as milk. But milk at any point of time, it can again become curd and can act like. So atla Vishnu, for a particular purpose, to maintain this material world, for the creation and maintenance and annihilation of this material world, he expands as Shiva. In that way, we can say that Shiva is almost supreme, but he is not supreme also at the same time. Okay, so that's why people get bewildered because of the power of Shiva, because Shiva can manifest a great power. Ancheta చాలా మంది ఏమిటంటే when they see Shiva, especially the people in material world, they get attracted towards Lord Shiva because he is very kind to devotees. ఏంటంటే ఆసుతోష అని చెప్పంటారు, very easily pleased them. Just నీట్గా అభిషేకం చేస్తే he gets pleased. బట్ వాళ్ళు అంటే ఆయన్ని ప్లీజ్ చేసిన తర్వాత వాళ్ళు ఏవడిగా సరే ఇచ్చేస్తూ ఉంటారు. అందుకని ఆ విధంగా శివుడిని వాళ్ళు సుప్రీం గా తీసుకుంటారు. బట్ శివ he himself says that he is not supreme, but almost he acts like supreme. That we have to understand. Any other question? Okay, so we close our today's discussion. So I request everyone to please read Bhagavad Gita as it is. Those మనం ఏదైతే డిస్కస్ చేసామో అదంతా ఒకసారి చదవండి. You may get some doubts, so I will be happy to answer all your doubts. You can send me a message on WhatsApp, or you can send a voice message also. And one more thing, very important, please chant Hare Krishna, because we have understood from Bhagavad Gita that we have to develop a spirit of devotion to understand Bhagavad Gita, right? So in Kali Yuga, to develop a spirit of devotion, the easy process is to chant Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. By a simple process, you can develop the mood of devotion. And when as you develop the mood of devotion, you can understand Bhagavad Gita. Okay? Hare Krishna. Bhagavad Gita as it is, ki jai. Jai. Srila Prabhupada ki jai. Jai. Thank you. Hare Krishna. Hare Krishna. Hare Krishna.